ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్టికల్స్ మెమొరీ టిప్స్ గురించి చూద్దాము. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అయితే కొంచెం కాన్సెప్ట్ క్లియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళకు గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే జిఎస్ పేపర్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి, స్టేట్ సెంట్రల్ రెండు ఎగ్జామ్స్కి ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తీసుకోవడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వస్తే ఆర్టికల్స్ మెమొరీ టిప్స్ గురించి. భారత రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ ఆర్టికల్ 123. అసలు ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ ఇవ్వడానికి రీజన్స్ ఏమేమి ఉంటాయో చూద్దాము. అయితే పార్లమెంట్ సమావేశాలు ఎవ్రీ 6 months ఒకసారి కండక్ట్ చేయాలి. గ్యాప్ 6 monthsకే ఉండాలి. 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండడానికి వీల్లేదు. అయితే పార్లమెంట్లో జరిగే సెషన్స్ ఏమేమి ఉంటాయంటే, ఒకటి బడ్జెట్ సెషను, 2 మాన్సూన్ సెషను, 3 వింటర్ సెషను. అదే బిఎండబ్ల్యూ. ఇక్కడ కోడ్ బిఎండబ్ల్యూ చూడండి. బిఎండబ్ల్యూ అంటే బి ఫర్ బడ్జెట్, ఎం ఫర్ మాన్సూన్, డబ్ల్యూ ఫర్ వింటర్ సెషన్. ఈ కంపల్సరీ సెషన్ కండక్ట్ చేస్తుంది, పార్లమెంట్ నిర్వహిస్తారు. కాబట్టి బిఎండబ్ల్యూ గుర్తుపెట్టుకోండి. ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలంటే 6 నెలల కంటే ఎక్కువ ఉండొద్దు. ఇదొకటి. అయితే దేశం స్థాయిలో రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ 123 ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆర్డినెన్స్ ఎప్పుడు ఇస్తారంటే, పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు అత్యవసరంగా ఒక శాసనాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆర్డినెన్స్ ద్వారా ఆ శాసనాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు, 2 సభలు సమావేశము లేనప్పుడు అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ను ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్రపతి గారికి విచక్షణాధికారం ఉంటుంది 123 ప్రకారము. ఆ 123 ప్రకారము ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అయితే ఈ ఆర్డినెన్స్ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు ఆర్టికల్ 213 ఆర్టికల్ 213 ప్రకారం జారీ చేస్తారు. రాష్ట్రపతి గారు ఇచ్చే ఆర్డినెన్స్ ఆర్టికల్ 123 రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చే ఆర్డినెన్స్ 213. అయితే ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంత అనేది చూద్దాం. ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంత ఉంటుందంటే 6 నెలల 6 వారాలు ఉంటుంది. 6 నెలల 6 వారాలు అంటే గరిష్టం సమయం ఎంత అంటే 7.5 నెలలు. 6 నెలల 6 వారాలు అంటే 4 వారాలకు నెల కదా. 6 నెలలు 6 వారాలు కాబట్టి 7.5 months అవుతుంది. 6 నెలల 6 వారాలు దానికంటే మించవద్దు. కనిష్ట పరిమితి అనేది లేదు. 6 నెలల 6 వారాల లోపల ఒక సెషన్ అయిపోయి మళ్ళీ సెషన్ ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని చట్టంగా మార్చుకోవచ్చు. అయితే 6 నెలల 6 వారాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, రాష్ట్రపతి గారు ఇచ్చిన ఆర్డినెన్స్ 123 కదా. 1 × 2 × 3 6 నెలలు. 1 × 2 × 3 6 నెలల 6 వారాలు. ఇది ఒక మెమొరీ టిప్. 1 × 2 × 3 చేయండి, 6 నెలల 6 వారాలు. 213 రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు ఇచ్చే ఆర్డినెన్స్ ఆర్టికల్ 213. ఇది 1 + 2 + 3 6 × 6. ఈ 2 × 1 × 3 6 అట్లా కూడా 6 వస్తుంది. కాబట్టి ఒకటి బిఎండబ్ల్యూ గుర్తుపెట్టుకోండి. బడ్జెట్, మాన్సూన్, వింటరు. తర్వాత ఆర్టికల్స్ 123 అంటే రాష్ట్రపతి గారు ఇచ్చే ఆర్డినెన్స్ ఆర్టికల్ 123. రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు ఇచ్చే ఆర్డినెన్స్ 213. వీటి మధ్యలో గ్యాపు 90 ఉంటుంది. మీరు రాష్ట్రపతి ఇచ్చే 123 ఆర్టికల్కి 213 గవర్నర్ గారు ఇచ్చే ఆర్టికల్స్ మధ్యలో గ్యాపు 90 యాడ్ చేస్తే మనకు రాష్ట్రపతి ఇచ్చే ఆర్డినెన్స్ 123కి 90 యాడ్ చేస్తే గవర్నర్ గారు ఇచ్చే ఆర్డినెన్స్ వస్తుంది 213. ఇది కూడా ఒక మెమొరీ టిప్. రెండు గుర్తుపెట్టుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో మనకి ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సుప్రీంకోర్టు నిర్మాణం. దేశ స్థాయిలో అత్యున్నతమైన కోర్టు ఏంటంటే సుప్రీంకోర్టు. మన ఆర్టికల్ సుప్రీంకోర్టు నిర్మాణము, మన ఆర్టికల్
124. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత కోర్టు హైకోర్టు దీని ఆర్టికల్ 214. 124, 214. 124, 214 మధ్యలో గ్యాప్ 90. 124, 214 మధ్యలో గ్యాప్ 90. 241 ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ 241. 124, 124, 214, 241. సుప్రీంకోర్టుకు హైకోర్టుకు మధ్యలో డిఫరెన్స్ 90. కేంద్రపాలిత ప్రాంతంలో హైకోర్టు నిర్మాణానికి సంబంధించింది ఆర్టికల్ 241. నెక్స్ట్ బడ్జెట్ అంటే అదే ఆర్థిక నివేదిక. రాజ్యాంగంలో ఉన్న పదం ఏంటంటే ఆర్థిక నివేదిక కేంద్రం స్థాయిలో కేంద్రంలో పెట్టే బడ్జెట్ ఆర్టికల్ 112. 112 అంటే 112. రాష్ట్రంలో పెట్టే బడ్జెట్ ఆర్టికల్ 202. దీని మధ్యలో కూడా గ్యాప్ 90. ఓవరాల్గా ఇది వచ్చి 90 గ్యాప్ ఉంటుంది. ఆర్టికల్ 123కి 213కి మధ్యలో గ్యాప్ 90. వీటి మధ్యలో గ్యాప్ 90. తర్వాత బడ్జెట్కి సంబంధించినవి కూడా 112, 202 వీటి మధ్య గ్యాప్ కూడా 90. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, చాలా ఈజీగా గుర్తుంటాయి. ఈ ఆర్టికల్ రాష్ట్రపతి గారిని ఇచ్చే ఆర్టికల్ 123 చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి వీటిని ఈజీగా మీరు ఎగ్జామ్ ముందు ఒకసారి రివిజన్ లాగా చేసుకుంటే అక్కడ ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మిగతా ఆర్టికల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, షేర్ చేయండి. థ్యాంక్ యూ.